బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. రాజంపేట పట్టణంలో భార్య భర్తలిద్దరూ కూడా గొడవ పడి ఆ భార్య బలవన్మరణానికి పాల్పడింది. తర్వాత ఆ భర్త ఆ భార్య గదిలో ఉరివేసుకుంటా ఉంటే తన ఫోన్తో వీడియో తీశాడు. వీడియో తీస్తూ తను ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని చెప్పుతూ నవ్వుకుంటూ ఆ వీడియో తీశాడు. తాజాగా ఈ వీడియో బయటకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పోలీసులు అక్కడున్న ప్రజలందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్నప్పుడు ఆ భర్త పోలీసులకి చెప్పిన సమాచారం ఏంటంటే, తను ఆత్మహత్య చేసుకోవడానికి నాకు ముందే చెప్పింది సార్, ఆత్మహత్య చేసుకుని చనిపోయింది, నేను కాపాడే ప్రయత్నంలోనే తన ప్రాణాలు విడిచింది అంటూ కూడా పోలీసులకి ఆ రకంగా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత పోలీసులు అక్కడ చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వారిద్దరి మధ్య గత కొన్ని రోజుల నుంచి ఏదైతే గొడవలు జరుగుతున్నాయో వీటిపైన ఆరా తీసినప్పుడు అతని ఫోన్ తీసుకుని చెక్ చేస్తున్న టైంలో ఒక వీడియో బయటపడింది. ఆ భర్త పైశాచిక ఆనందం పొందడానికి ప్రయత్నించాడు. ఆమె యొక్క పక్క బలవన్మరణానికి పాల్పడతా ఉంటే నవ్వుతూ ఉన్నాడు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని ఇంకా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి మంజునాథ్ గారు ఉన్నారు, సైకాలజిస్ట్. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. రైట్, సో అంటే ఇన్సిడెంట్ చూస్తే నిజంగా చాలా ఘోరంగా ఉంది. అంటే మనుషుల్లో ఇంత కఠినంగా మార్పులు వచ్చేస్తున్నాయి. అంటే పైశాచిక ఆనందం పొందడానికి ఇతరులు వాళ్ళ బలవన్మరణాన్ని కూడా చూసి ఆనందం పొందుతారు. పైగా భర్త అంటే భర్త భార్య అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ లాంటిది ఉంటుంది. అక్కడ భర్త భార్య చనిపోతూ ఉంటే అతను నవ్వుకుంటూ ఆ వీడియో తీసుకుంటున్న ఆ వీడియో ఏదైతే ఇప్పుడు బయటకు వచ్చిందో పోలీసులే షాక్ అవుతున్నారు. ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? సార్, ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ అనేవి చాలా కమర్షియల్ అయిపోయినాయి సార్. ఇంతకుముందు భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ ఊరికి వెళ్ళాలి, వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలి, లేదంటే నలుగురిలో కూర్చోబెట్టి మాట్లాడుకోవాలనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా లేదండి. చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఫీల్ అవ్వడం, ఎమోషన్స్ని కంట్రోల్ చేయకపోవడము, తర్వాత ఈ బిజీ లైఫ్లో ఈ ట్రెండ్స్లో యాంగర్నెస్ అంటే ఆక్రోషం చాలా త్వరగా వచ్చేస్తుందండి. అది భర్తకు కానీ భార్యకు కానీ. ఆ ఆక్రోషంలో భర్త మితిమీరిన మాటలు మాట్లాడడము, భౌతికంగా భార్యని దాడి చేయడం లాంటివి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. భార్య వైపు నుంచి కూడా వాళ్ళు దాన్ని అహం కిందికి తీసుకుంటున్నారు. నా భర్త నా కోసం చెప్పాడు, నేను ఇలా ఉండాలి చేయాలనే పరిస్థితి లేదండి. దాన్ని అహం కిందికి తీసుకొని మాటలో ఆడితే ఒకవేళ ఒక మాట వచ్చిందంటే నేను చనిపోతా, నేను సూసైడ్ చేసుకుంటా అంటే ఇంక వేరే సొల్యూషనే లేనట్టు ఇప్పుడున్న భార్యలు ఇదే మాట్లాడుతున్నారండి. సమాజంలో 70% ఇదే ఉందండి, ఇదే పరిస్థితి ఉంది. సో ఈ పర్టికులర్ ప్లేస్లో రాజంపేటలో శ్రీనివాసులు అనే వ్యక్తి లోకో రైల్వే జాబ్ చేస్తున్నాడండి. ఈ అమ్మాయి కృష్ణవేణి వచ్చి సెకండ్ భార్య అతనికి. ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత వాళ్ళకు విడాకులు అయిపోయినాయండి. దగ్గర వాళ్ళు సపరేట్గా పిల్లలతో ఫస్ట్ భార్య ఉంటున్నది, ఈ సెకండ్ భార్యతో కలిసి ఉంటున్నారు. మీరు సమాజంలో చూస్తే మన ఇండియా మొత్తంలో స్టీరియోటైపిక్ సమాజం అండి. అంటే మన ఎన్విరాన్మెంట్ అంతా ఇన్ఫ్లుయెన్స్డ్ ఎన్విరాన్మెంట్. అంటే ఒక మనిషి ఏం చేస్తున్నాడు అనేది బయట వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళు మాట్లాడే మాటలు మన మీద ఇంపాక్ట్ ఉంటాయి. మీరు బయట యుఎస్ కానీ అబ్రాడ్కి వెళ్తే ఒకరికి ఇంత ఇంటరాక్షన్ ఉండదు. కానీ ఈ పల్లెటూర్లలో ఈ మిడిల్ క్లాస్ జీవితాల్లో మీరు వాళ్ళ కృష్ణవేణి చనిపోయిన ఇల్లు కూడా చూడండి, చాలా సాధారణంగా ఒక రెంటల్ హౌస్ ఉన్నట్టే ఉంటుంది. ప్రతి ఇన్సిడెంట్ బయట తెలుస్తుంది. అక్కడ ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ ఇష్యూ వాళ్ళ చేతిలో లేకుండా బయట వాళ్ళ కాడికి వెళ్ళిపోతుందండి. భార్య భర్తలు ఈ మధ్య ఏం జరుగుతుందంటే కొన్ని కేసెస్లో పర్టికులర్గా ఇప్పుడు ఈ కేసులో వీళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికి కన్నా కూడా బయట వాళ్ళతోని మనం ఏం చేయాలి, వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళని ఎలా హ్యాపీ చేయాలి, మన గౌరవం మన ప్రెస్టేజ్ అనే దాని మీద పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ చేసుకుంటాం. మన గురించి ఆలోచించడం అనేసి బయట వాళ్ళ గురించి ఆలోచిస్తాం. వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, అవును, దానికి మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు పొగిడితే అదొక సంతోషం, తిట్టుకుంటే మనం వాళ్ళపైన రివెంజ్ తీసుకోవాలనిపిస్తా ఉంటుంది. యాక్చువల్గా ఈ కేస్ ఆఫ్ స్టడీలో మనకేం కావాలో వాళ్ళు ఆలోచించే పరిస్థితిలో లేరు. అయితే ఈ పర్టికులర్ కేసులో ఆ అమ్మాయి మీద ఇతనికి డౌట్ ఉందంట. డౌట్ ఉండడం అంటే మీరు చూడండి, ఎపిరియన్స్ కూడా ఇండియాలో ఎపిరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. అందంగా ఉన్నారా లేదా, అట్రాక్షన్ ఉందా లేదా, వాయిస్ బాగుందా లేదా, ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి, సోషల్ స్టేటస్ ఏంటి, పొలిటికల్ స్టేటస్ ఏంది, ఇవన్నీ ఈ కాంప్లెక్సిటీ అంతా వాల్యూ మనుషుల లివింగ్ ని
డిసైడ్ చేస్తుంది ఇండైరెక్ట్ గా. ఈ పర్టికులర్ ప్లేస్ లో ఆ అమ్మాయి బాగుంది, చనిపోయిన కృష్ణవేణి చూడడానికి బాగున్నారు ఆ మేడం, బట్ ఇతను కొంచెం మోడరేట్ గా ఉన్నాడు, యావరేజ్ ఉన్నాడు. ఈ ఇంపాక్ట్ కూడా అతని మైండ్ లో ఉంది. హెరిడిటరీ ప్రకారము బ్లడ్ సెల్స్ లో తల్లిదండ్రులకు సంబంధించిన కొన్ని వస్తాయండి. సైకోసిస్ లక్షణాలు అంటే ఒకేసారి రావండి. అవి ఒక ఇన్సిడెంట్ 2, 3, 4 ఇన్సిడెంట్లు జరిగింది. ఒక్కొక్క ఇన్సిడెంట్ వచ్చిన పెయిన్ ఆ హిట్ ట్రాక్ అదంతా స్టోర్ చేసుకుంటాడు అతను. ఒకసారి జరిగింది కొంత స్టోర్ చేస్తాడు, ఇంకోసారి జరిగింది కొంత స్టోర్ చేస్తాడు, ఇంకోసారి జరిగింది. అదంతా ఒక మెగా వాల్యూమ్ లాగా, ఒక సాలిడ్ ఎమోషన్ లాగా మారి అట్లా స్టోర్ అయిందల్లా ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయి సైకిక్ లక్షణాలు చేస్తుంటారు. బేసిక్ గా ఎవరు సైకో కాదండి. మనతో ఉన్న ఏ వ్యక్తి ఉన్నాడో అతను మనతో ఎలా ట్రావెల్ అవుతున్నాడో, ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాడో ఒకటి ఉండొచ్చు. లేదంటే హెరిడిటరీగా ఇతను ఫస్ట్ నుంచే ఈ ఫ్రెండ్లీ నేచర్లో ఉన్న వాళ్ళతో కానీ, వీళ్ళ కుటుంబంతో కానీ, మొదటి భార్యతో కానీ ఇతనే కొంచెం సైకిక్గా ప్రయత్నించి అవతల వాళ్ళని బాధ పెడుతూ ఎంటర్టైన్ అవుతున్నాడు అని అంటే ఈ సైకిక్ లక్షణాలు ఇతని దగ్గర ఉన్నట్టే. ఇంకా క్లియర్ డీటెయిల్స్ మన దగ్గర రాలేదు. అయితే ఇతనికి అనుమానం ఉంది ఆమె మీద. ఏమని? షీఈస్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, నాతో లేదు, వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, ఏదంటే ఎప్పుడు ఫోన్లో ఉంటుంది, చాట్ చేస్తుంది, నాకు ప్రయారిటీ తక్కువ ఇస్తుంది. డైలీ కమ్యూనికేషన్లో కూడా రెగ్యులర్గా ఇళ్లలో సమస్యలు ఉంటాయండి. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకసారి సీరియస్ అయినా ఇంకోసారి నార్మల్ పొజిషన్కి వచ్చి నార్మల్గా మాట్లాడితే సమస్య పోయిద్ది. ఇగోకి పోయి అతనే మాట్లాడాలి, నేను చెప్పింది నడవాలి అనే ఎవరైతే భర్త కానీ భార్య కానీ ఈ ఐడియాతో ఉంటారో ఇంకా కాన్ఫ్లిక్ట్ పెరగడానికి కారణం అవుద్దండి. సో ఈ డిస్టెన్స్ లేకుండా ఉంటే ఓకే, కానీ గత కొద్ది కాలంగా ఈ గొడవలు జరుగుతున్నాయంట వాళ్ళ ఇంట్లో. ఇటు సైడ్ పేరెంట్స్ అంటే కృష్ణవేణి మేడం వాళ్ళ పేరెంట్స్, ఈ శ్రీనివాసులు గారి పేరెంట్స్, వీళ్ళందరూ కలిపి ఈ ఇష్యూని బాగా డెవలప్ చేశారు, మెగా కాన్ఫ్లిక్ట్ కిందకి తయారు చేశారు. అయితే ఇప్పుడు ఇతని మెంటల్ స్టేటస్ ఎలా ఉందంటే షీఈస్ ఆల్రెడీ డెడ్. అంటే ఈ అమ్మాయి ఫిజికల్ గా కనిపిస్తుంది బతికున్నట్టు, కానీ ఆడి కళ్ళకు ఈ అమ్మాయి చనిపోయింది ఆల్రెడీ అనే ఫీలింగ్ లో ఉన్నాడు. ఇది ఉన్నా ఒకటే చనిపోయినా ఒకటే అనే ఫీల్ లోకి అతను స్ట్రాంగ్ గా వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మామూలుగా మనకి ఎంత శత్రువు అయినా, ఎంత పడని వాడైనా ఒక దెబ్బతిని బాధపడి ఏడుస్తున్నాడు అంటే అయ్యో అని మనం దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం, సాధ్యమైనంత వరకు సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాం. చనిపోతుంటే కూడా నువ్వు చూసి ఎంజాయ్ చేస్తున్నావు అంటే వీడియోని ఆపకుండా, ఆ సైకిక్ మెంటాలిటీ అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిందండి. అయితే ఈ కాన్ఫ్లిక్ట్ తో పాటు ఆ రోజు పర్టికులర్గా ఏం జరిగిందంటే పదే పదే బెదిరిస్తుండొచ్చు ఈ అమ్మాయి. ఇప్పుడు కేస్ స్టడీలో మనం కరెక్ట్ గా చూసుకుంటే అంటే ఇంతకు ముందు బలవన్మరణానికి పాల్పడింది, అంటే అటెంప్ట్ చేసింది, అంటే వార్నింగ్ చేయడం, అటెంప్ట్స్ చేయడం. ఈ సూసైడ్ టెండెన్సీ అనేది ఏ స్థాయిలో ఉందనేది ఆ పర్సన్కే తెలుస్తుందండి. మీ పర్సనాలిటీలో, మీ వ్యక్తిత్వంలో మీరు ఏ రేంజ్ లో ఒక విషయాన్ని ఫీల్ అవుతున్నారు అనేది అప్పుడే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నా మీద చాలా కోపం ఉంది అనుకోండి, ఈ సిచ్యువేషన్ మీరు నా మీద కోపపడకుండా ఈ ఎన్విరాన్మెంట్ డిమాండ్ చేసింది అనుకోండి, మీ ఎక్స్ట్రీమ్ పాయింట్ నాకు చూపించలేరు, మీరు మంచిగానే మాట్లాడతారు. బట్ ఇదే ఎన్విరాన్మెంట్ మీరు నా మీద కంప్లీట్ గా ఎక్స్పెక్ట్ చేయడానికి ఆ సిచ్యువేషన్ ఉందనుకోండి, మీరు ఖచ్చితంగా ఆ కోపాన్ని చూపిస్తారు. అయితే ఈ సూసైడ్ టెండెన్సీ అనేది ఆ కృష్ణవేణి మైండ్ లో ముందు నుంచే ఉంది. ఇతను కూడా ఈమె మామూలుగా మాట్లాడుతూ ఉంది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. అయితే చేస్తుంది పోతుంది ఏం కాదులే అని ఇతను లైట్ తీసుకుని ఉండొచ్చు. కానీ ఒక స్టేజ్కి వచ్చే వరకు ఆమె సీరియస్గా అటెంప్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరితోనో తగ్గు పడుతున్నారు అనుకోండి, కొడతాను రే అన్నావు అనుకోండి, అన్న వద్దు అని ఎవరైనా అన్నారు అనుకోండి, మనకి ఏమనిపించదు, నువ్వు కొట్టరా భయ్, నువ్వు చూడరా కొట్టరా చూస్తా, నువ్వు మీద చేయరు ఏమో చూస్తా, నువ్వు దమ్ముంటే కొట్టరా, నువ్వు మగాడైతే కొట్టరా అన్నావు అనుకోండి, వాళ్ళు అనే ప్రతి మాటకు యువతలు వాళ్ళకు ఎక్కువ ఎగ్జాగరేషన్ వస్తుంది అన్నట్టు. ఎమోషన్ అనేది బాగా సీరియస్ కన్వర్ట్ అయిపోతుంది. అయితే ఈ అమ్మాయి చనిపోయేటప్పుడు ఇతను వీడియో పెట్టి నువ్వు చేసుకో ఇట్లా కాదు అట్లా అనేసరికి ఆ అమ్మాయికి మామూలుగా బెదిరిద్దామని ఉన్నా ఇతని మాటల వల్ల అమ్మాయి నిజంగానే అటెంప్ట్ చేసి పడేసింది. ఇతను ఏమనుకున్నాడు అయితే కానీ అనే మైండ్ సెట్ ఉన్నాడు కనిపిస్తుంది. నిజంగానే ఆపాలనుకున్నట్టు ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఆపొచ్చు, దాన్ని తలుపు బద్దలు కొట్టవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. సో ఈ మ్యారేజ్ వ్యవస్థలో ఇంత పెద్ద దారుణ ఇన్సిడెంట్ జరగడం చాలా దారుణం. ఈ అందమనో లేకపోతే అవసరమనో చిన్న చిన్న సమస్యలను ఇట్లా చంపుకుంటూ చస్తూ పోతే వ్యవస్థ నిలబడలేదండి. ఒక పెళ్లి చేసుకొని ఒకరితో జీవితం గడపాలి, బతకాలి, నడవాలి అనుకునే అందరికీ ఇది ఒక చాలా ప్రమాదమైన గంటి కానీ అనిపిస్తూ ఉంటుంది. రీసెంట్గా పెళ్లిళ్ళు అయిన తర్వాత 3 రోజులు ట్రావెల్ అయిన వాళ్ళని భర్తని భార్య చంపేయడం, భార్యని భర్త చంపేయడం, ఇదంతా ఏదో
మైండ్లో ఫీడ్ చేసుకొని తర్వాత ఈ యాక్షన్స్ తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఏదేమైనా ఇది జరిగింది చాలా దారుణం, సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం. ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళకు కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటే బెటర్ ఏమో. అన్ఫార్చునేట్లీ ఇండియాలో పెద్ద కౌన్సిలింగ్ సెంటర్స్ లేవు. సో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా దీని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ లేదు. సో ఈ స్టీరియోటైపిక్ సొసైటీలో ఇండియన్ సొసైటీ ఏముందంటే, మీరు ఎంత సైకలాజికల్ పెయిన్ ఫీల్ అయినా మీకు ఒక రిలేషన్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడగానే మీరు రిలాక్స్ అయిపోతారు. మీరు మిస్టేక్గా చేస్తున్నారు అనుకోండి, మీ ఫ్రెండో మీ బ్రదరో ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళు ఇది కాదురా, అది నువ్వు చేసేది కరెక్ట్, ఇది అని చెప్తే మీరు రిలాక్స్ అయిపోతారు. అది న్యాచురల్ కౌన్సిలింగ్ కిందకి వెళ్ళిపోతుంది. కానీ పర్టికులర్గా ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెట్టి, కౌన్సిలర్స్ని పెట్టి, స్కూల్ స్థాయిలో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెట్టి, ఏరియా హాస్పిటల్స్లో పెట్టి, తర్వాత ఈ ప్రైవేట్లో పెట్టిన తక్కువ ఫీజెస్ అని కండక్ట్ చేసి ఒక గైడ్ చేస్తూ మ్యారిటల్ అడ్జస్ట్మెంట్ అంటారండి దీన్ని. మ్యారిటల్ అడ్జస్ట్మెంట్ అంటే భర్త భార్యతో ఎలా అడ్జస్ట్ అవ్వాలి, భార్య భర్తతో ఎలా అడ్జస్ట్ అవ్వాలి, పిల్లలతో భార్య భర్తలు ఎలా ఉండాలి, ఆ కౌన్సిలింగ్ అదంతా మనం గైడ్ చేస్తూ ఉంటే అది సాఫీగా వెళ్ళిపోతుందండి. కానీ పేరెంట్స్ వైపు వస్తే ఏమవుతుందంటే, వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఛాలెంజింగ్గా తీసుకుంటారు. అల్లుడు ఏంది అలా చేస్తున్నాడు, నువ్వేం చేయాలో చేయపో అనేమో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. ఆమె ఆడది మన ఇంటికి వచ్చి ఇన్ని చేస్తుంది, ఆమె సంగతి చూద్దాం, నువ్వు తగ్గకు రాని ఇది వీళ్ళు చెప్తారు, ఎవరు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్. ఇది ఏమైంది, భర్త భార్యలు కాకుండా అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్కి వెళ్ళి అది మొత్తం చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్కి చుట్టుకొని ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతే ఇది ఇంకా కాన్ఫ్లిక్ట్ అవుతుంది. దీనివల్ల ఇలాంటి సూసైడ్లు జరగడం, మర్డర్స్ జరగడం అనేది జరుగుతూ ఉంది. అనుమానం పెనుభూతం అనేది అంటారు కదా, ఈ లేడీస్ వైపు నుంచి కూడా సారీ టు సే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలండి. వన్స్ యూ గెట్ ద మ్యారేజ్, నువ్వు ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ సర్వం భర్త అయినప్పుడు అతనికి ఏమి నచ్చుతుంది, ఏమి నచ్చవు, మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది మీకు ఐడియా వస్తుంది. అవతల రిస్ట్రిక్ట్ చేస్తారని అనుకోకూడదు. దాని ప్రకారం అమ్మాయి నడుచుకోవాలి. అబ్బాయి కూడా, భర్త కూడా నేనేం చేస్తే ఈ అమ్మాయి బాగుంటుంది, నేనేం చేస్తే సంతోషంగా ఉంటుంది, మా లైఫ్ ఎలా సాగుతుంది, ఈ అమ్మాయికి ఏది నచ్చదు, ఏమి నచ్చుతుందని అబ్బాయి కూడా ఆలోచించుకొని ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. అవన్నీ లేకుండా ఫినాన్షియల్ ట్రబుల్స్ అనేవి చాలా రీజన్ అవుతూ ఉంటాయి ఇలాంటి వాటికి. ఎందుకంటే మనకు ఫినాన్షియల్గా ఎప్పుడైతే ప్రాబ్లం ఉందో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా చాలా పెద్ద ఇన్సిడెంట్లా కనిపిస్తుంటుంది. ఒక చిన్న మాట కూడా చాలా ఎక్కువగా వెయిట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాకు నచ్చారు అనుకోండి, నా బెస్ట్ ఫ్రెండ్ ఇతను అనుకున్నాను అనుకోండి, మీరు ఏం మాట్లాడినా నేను కనీసం అబ్జర్వ్ చేసుకొని దాన్ని భరించగలుగుతా. మీరు నాకు ఎనిమి అని నేను మైండ్లో ఫిక్స్ అయిపోయారు అనుకోండి, నా ఆలోచనలో మీరు ఎనిమి అనుకోండి, మీరు కదిలిన గుండు పిన్ని పడేసినా సరే కంపల్సరీ మీరు నాకు ఏదో చేయబోతున్నారనే ఫీల్ వస్తుంది. ఇలాంటి సొసైటీలో మనం ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉంటూ భార్యాభర్తలు అర్థం చేసుకొని ఈ అనుమానాలు భర్త పడకూడదు, అనుమానం వచ్చే పనులు కూడా భార్య చేయకూడదు. మనం ఏ ఒక్క సైడు మాట్లాడలేదండి, భర్త సైడు మాట్లాడము, భార్య సైడు మాట్లాడడం. వాళ్ళిద్దరు ఎంత అండర్స్టాండింగ్ బతికితే వాళ్ళ పేరెంట్స్కి అంత బాగుంటుంది, వాళ్ళ పిల్లలకి అంత బాగుంటుంది, సొసైటీ కూడా బాగుంటుంది. దట్స్ ఆల్. రైట్. సో గైస్, చూసారు కదా రాజంపేటలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, కృష్ణవేణి అలాగే శ్రీనివాసులకు సంబంధించి కృష్ణవేణి బల్వన్ మరణానికి పాల్పడడానికి కారణం భర్తే కావచ్చు. అంటే భర్తకి తనపైన అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. సో అనుమానాల వల్ల తనని వేధించాడు. దీంతో ఆమె ఇంతకుముందు కూడా బల్వన్ మరణానికి పాల్పడింది, ఇప్పుడు కూడా అట్లనే అటెంప్ట్ చేసింది. కానీ ఈసారి ఇతను కూడా నువ్వు చనిపో అంటూ ఒక ఫోన్ తీసి వీడియో తీసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని చాలా మనసుకు తీసుకుని పాల్పడిందని అయితే మాత్రం సార్ చెప్తా ఉన్నారు. అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? అనుమానాలు భార్యాభర్తల మధ్య ఉంటే అది నిజంగా చాలా ప్రమాదకరం అంటారా? మీరేం చెప్తారు? మీ కమెంట్స్ ఖచ్చితంగా మాకు తెలియపరచండి.